హాయ్, బాగున్నారా? చూడండి ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఈ శివుడికి మనమే అభిషేకం చేయొచ్చండి. చూడండి ఆ నందీశ్వరుడు, ఆ విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇది ఒక పెద్ద రావి చెట్టు అండి. నాకు తెలిసి నాకున్న దీన్ని బట్టి ఇది గ్యారంటీ ఒక 200 సంవత్సరాల నాటి చెట్టులాగుంది. అది వెనకాల కనపడేదంతా మర్రి ఓడలు అవన్నీ అండి. సాయిబాబా, కుమారస్వామి, అలా అన్ని విగ్రహాలు పెట్టారండి. అసలు ఎవరిదో ప్లాన్ కానీ చాలా బాగా పెట్టారు. ఇక ఏ గుడికి వెళ్ళక్కర్లేదనమాట. అన్ని గుళ్ళు ఇక్కడే ఉన్నాయి. నాకైతే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఈ వినాయకుడి గుడి అయితే మాత్రం గేటు తెరవలేదండి. ఇవన్నీ కూడా అసలు చూడండి ఎంత బాగుందో. ఆ చెట్టు కింద మళ్ళీ దీంట్లోనే ఒక వేప చెట్టు కూడా ఉందండి. ఇక్కడ సీతారాములు చూడండి, భద్రాచలంలోనే ఉంటుంది ఇలాంటి విగ్రహం. మనం ఇంకెక్కడా చూడము. అమ్మవారు రాములు వారు ఒళ్ళో కూర్చొని ఉంటారు. భద్రాచలంలో కూడా అలాగే ఉంటుంది. నాగబంధము చూడండి, శివుడు